రాజన్నతో కనీసం ఒక 30 సంవత్సరాల అనుబంధం. 91, 92లో కాలేజీలో లెక్చరర్స్గా ఇద్దరం పనిచేస్తుండేవాళ్ళం. అప్పుడున్నటువంటి కష్టాలు అంటే ఇప్పుడంతా చూసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ వైపే చూసినాం, అటువైపు ఉన్నటువంటి కష్టాలు చాలా చాలా అవి ఇందాక చెప్పాడు. ఒక పేజీ పుస్తకం ఉంది అంటే పుస్తకంలో ఎక్కువ పేజీలు అవే అయితే ఏమో. వాళ్ళ నాన్నగారు కూడా టీచరు. వాళ్ళ నాన్న అంటే ఒకే ఊళ్ళో చేసి ఆ ఊరికి ఎట్లా సార్థకత చేసిందంటే ఆ ఊరి పేరు ఇంటి పేరు మార్చుకున్నారు. వాళ్ళ నాన్నగారు అంజయ్య గారు. అంటే ఏం చేశారంటే రెడ్డిపల్లి అంజయ్య సార్ అంటే జైనింగ్ రిటైర్మెంట్ ఒకటే ప్రాంతంలో చేసాడు. అల్లాదుర్ జగుపేట దగ్గర ఒక ఊరు. అది ఎక్కడికి ఆయన ట్రాన్స్ఫర్ అయినాక ఆ ఊరు వాళ్ళందరూ పోయి ఆ సార్ని పట్టుకొచ్చుకునేది. మళ్ళీ మాకు ఈసారే కావాలి అంటే అటువంటి దంపతులకు జన్మించిన మా రాజన్న కొన్ని కష్టాలైనా ఈరోజు నిజంగా రాజే. 92 తర్వాత మళ్ళీ 96లో లెక్చర్గా వచ్చిన తర్వాత మేమిద్దరం కొంతకాలం సంగారెడ్డి నుంచి వేరువేరుగా పోయినాం. నేను వేరే చోటికి చిన్న శంకరంపేట పోయి ట్రాన్స్ఫర్ మీద నేను సంగారెడ్డి కూడా ప్రయత్నం చేస్తుంటే లేదు నువ్వు జోగిపేటకు రా అన్నాడు. రాను, సంగారెడ్డి అయితే వస్తా, లేకుంటే లేని నా ప్రయత్నాలు చేసి విఫలమైపోయినా. నువ్వు చెప్తే ఈనో మొండుడో అన్నాడు. మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది. నేను సంగారెడ్డి జోగిపేట పెట్టుకుంటే ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు వద్దు, సంగారెడ్డికి రా అన్నాడు. అయినా సంగారెడ్డికి రాకుండా జోగిపేట పోయినా. అంటే అక్కడ ఉండే ఇబ్బందులు అన్నిటిని ఏమేమి ఉంటాయో చెప్పి ఒక మార్గదర్శనం చేసేటటువంటి వ్యక్తి ఆయన. అంటే ముందు రమ్మన్నవాడు తర్వాత వద్దని అన్నాడు. అక్కడ ఉండే కష్టాలు ఏంటో జోగిపేటలో పనిచేసే వాళ్ళకు మాత్రమే తెలుసు. కానీ అటువంటి ప్రాంతంలో ఆయన సూచనల మేరకు 15-16 సంవత్సరాలు చేయగలిగిన, అంటే ఏ టైంలో అయినా మార్గదర్శనం చేయగలిగినటువంటి వ్యక్తి. అవతలోడు కష్టపడుతున్నాడంటే ఈజీగా ట్రబుల్ షూటర్, చూస్తూ ఊరుకునే మనిషి కాదు. ఆ సమస్యను పరిష్కరించడానికి కోసం తన వంతు పాత్ర చేసేది. ఇందాక అన్నాడు మనిషి, మనం మొన్ననే మనం గుర్తు చేసుకుంటున్నాం అందశ్రీ గురించి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. అలా కొన్ని చరణాల్లో 100కో 1,00,00,000కో ఒకడు ఏడ ఉన్నాడో జాడ తెలియదని మనం అనుకుంటాం. కానీ ఆ జాడ ఎక్కడుందంటే ఇక్కడ రాజేంద్ర సార్ దగ్గర ఉంటుంది. ఆ పదాలన్నిటికీ ఒక్కొక్క పదానికి ఇచ్చేస్తే మా రాజేంద్ర కుమార్ సారు మనిషి అన్నవాడు మాయమైపోలేదు, 100కో 1,00,00,000కో ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడంటే ఆ ఒక్కట్లో మా అన్న కూడా రాజన్న కూడా ఉంటాడు. అది సహృదయత అన్నది. మా మిస్సెస్కు ఆపరేషన్ అయింది, పెద్ద ఆపరేషన్, 5-6 లక్షలు కావాలి. 2 రోజులల్లో ఆపరేషన్ పెట్టుకున్నాం. డబ్బులు ఏదో చూసుకుంటున్నాను. తెల్లారి వచ్చింది ఇదంటే తెల్లారి హాస్పిటల్ కాడికి వచ్చి నేను లేను, మా కుమారుని చేతిలో 50,000 చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాను. ఇట్లా సార్ వచ్చిండు, ఏంటంటే 50,000 ఇచ్చిపోయాడు. ఎందుకు ఇచ్చినంటే ఏం చెప్పలే, ఉండని ఇవైతే ఉండని అంటే కష్టం, అవతలని కష్టం ఏముంటుందో తెలిసినటువంటి వ్యక్తి. ఎక్కడెక్కడో వెతుకుతుంటాం, ఎక్కడెక్కడో అడుగుతుంటాం, కానీ అడగకుండా కూడా సహాయం చేసేటటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి మా రాజన్న. మాకు ఎగ్జామ్స్లో కానీ పటాన్చెరు కళాశాలలో పనిచేస్తున్నప్పుడు అకాడమిక్ విషయాల్లో కానీ లేదా గొప్ప వ్యక్తులను ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ఇంత గొప్ప వ్యక్తులను పరిచయం చేసే దాంట్లో మాకు దగ్గరకు తీసుకుపోయినటువంటి వ్యక్తుల్లో కూడా ఆద్యుడు మా రాజన్ననే. వీళ్ళందరినీ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని నేను చాలా దగ్గరగా పరిచయం అయినా. ఎట్లయినంటే మా రాజన్న ద్వారా. ఇంకో కేవీఆర్ సారు పటంచెరులో మా సార్ రాజేంద్రుడు, ఇంకో రాజేంద్రుడు. ఇక్కడ ఈ కలయిక ద్వారా మేము అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక 400-500 స్ట్రెంత్ను ఒక 1000 దాటించగలిగినాం. అంటే అక్కడ మార్గదర్శనం మా రాజన్నది అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత కూడా అదే ఫోన్లో అప్పుడప్పుడు పలకరిస్తూ అవకాశం ఉన్నప్పుడు ఇదే విధంగా చేరవేస్తూ మా మధ్యన మీ మనసులో, హృదయంలో మా అందరికీ మళ్ళీ చోటు కల్పిస్తాను.